నమస్తే తెలుగు వారి విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. నేను పృథ్వీ. ఏపీలో జరిగేవి రాజకీయ హత్యల? కేంద్ర బడ్జెట్లో ఏపీ రాష్ట్రానికి ఏం కోరుతున్నారు అని ప్రత్యేక హోదా అంశం మళ్ళీ తెరపైకి వచ్చిందా? వీటికి సంబంధించి ఒకసారి మనం మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ గారు మనతో పాటు ఉన్నారు. టీవీ9 వారధిలో జాయిన్ అవుతున్నారు. సో యామిని శర్మ గారితో మాట్లాడాలి అనుకునే ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నెంబర్స్ని ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. 9140-234-90015, 9140-234-90016 అండ్ కాలర్స్ వాట్సాప్లో వీడియో కాల్ కూడా చేయొచ్చు. ఆ నెంబర్ కూడా చెప్తున్నాను, 8006036036. రైట్గా మొదలు పెడదాం. కాలర్స్ ఇప్పటి నుంచే ఫోన్ చేయొచ్చు. యామిని శర్మ గారు నమస్తే అండి, టీవీ9 వారధికి స్వాగతం. నమస్తే అండి. రైట్, స్ట్రైట్గా ఇక టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఎందుకంటే ఆయన కొత్త ప్రభుత్వం వచ్చి కొద్ది రోజులే అవుతోంది, కానీ ఏ ప్రభుత్వము ఎదుర్కోనన్ని విమర్శలు మీరు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా హత్యా రాజకీయాలు, 36 హత్యలు జరిగాయి ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాక ముందే అనేది అయితే జరుగుతోంది. దీనికి సంబంధించి జరుగుతున్న గొడవ అంతా చూస్తున్నాం. వీటికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఒకటి, ఎలాగైనా సరే అధికారంలోకి రావాలి అని చెప్పని అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ప్రజలు 5 సంవత్సరాలు 151 సీట్లతో అధికారంలో కూర్చోపెట్టి చాలా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ చివరాఖరికి ప్రజల ఆశల్ని వమ్ము చేశారు. ప్రజలు కూడా తగిన గుణపాఠాన్ని చెప్పారు. అయినా సరే ఇంకా ఆయన భ్రమలోంచి బయటికి రాలేక, అంటే ఓటమిని జీర్ణించుకోలేక ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం నిండా 30 రోజులు కాలేదు ఇంకా చెప్పాలంటే. ఈ ప్రభుత్వం పైన విమర్శలు చేయాలి, లేదంటే కుట్రలు పన్నాలి, ప్రజల్లో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా తీసుకొని వెళ్ళాలని చెప్పని ఆయన ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. సహజంగా ఏ ప్రభుత్వం అయినా ఏర్పడిన తర్వాత కనీసం ఒక 3 నెలలో 6 నెలలో కాస్త సమయం ఇస్తుంది ప్రతిపక్షం అయితే కనుక. ఈసారి ఈయన పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కాబట్టి ఆ అక్కసుతోటి ఏదో ఒక రకంగా ప్రజల్లో కూటమి ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగా గనక అన్ని ఆయన చెప్పినట్టుగా కాసేపు 31 అంటారు, కాసేపు 36 అని అంటారు, రేపు పొద్దున ఇంకా మర్చిపోతే 40 అని అంటారేమో. కానీ ఇవన్నీ జరిగితే పక్కాగా అక్కడ ఇక్కడ నెంబర్ అని కాకుండా ఏదో ఈ విధంగా ఇది జరిగింది, ఇది ఖచ్చితంగా వ్యక్తిగత ఎటువంటి కక్షలు లేకుండా పక్కాగా రాజకీయ ప్రేరణతోటే జరిగింది, అది కూడా కూటమి పార్టీ లేదా టీడీపీ పార్టీ నుంచి వాళ్ళ ద్వారానే జరిగిందని ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి 36 పేర్లు చెప్పమానండి. ఆల్రెడీ ఇప్పుడు మొన్న జరిగిన వినుకొండ తీసుకోండి, ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా ఇద్దరు కూడా వైసీపీ కార్యకర్తలు అని చెప్పని అందరికీ తెలిసింది. అది అక్కడున్న ప్రజలు చెప్తున్నారు, అక్కడ ఉన్నటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెప్తున్నాడు, అందరూ చెప్తున్నారు. కానీ ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పని ఆయన చేసేటటువంటి పాలిటిక్స్, ఎందుకంటే వైసీపీకి ఇదేం కొత్త కాదు. వారు ఎప్పుడైతే అధికారంలో లేరో అప్పుడు వాళ్ళకి కాస్త ఏమి అంటే ప్రజా సమస్యల పైన పోరాడడం తప్పించి అది కాకుండా మిగతావన్నీ చేయాలి, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, శాంతి భద్రతల్ని విఘాతం కలిగించే విధంగా ఉండాలి అనేది వాళ్ళు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. 2014 నుంచి కూడా చూస్తూనే ఉన్నాము. కానీ ప్రజలు ఈ రోజున ఇటువంటి పరిస్థితిని నమ్మే పరిస్థితి అస్సలు లేరు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కొన్ని వందలాది మంది చనిపోయారు. డోర్ డెలివరీ చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. శాంతి భద్రతలు ఎంత విఘాతం కలిగాయి, ఎన్ని వందల మంది వేల మంది పైన అక్రమంగా కేసులు పెట్టారు, నా పైన కూడా పెట్టారు ఆఖరికి. అది ప్రజలందరూ చూసారు కాబట్టి ఈ రోజున వీళ్ళు చెప్పేటటువంటి వేసే ఆరోపణని నమ్మే పరిస్థితులు అయితే రైట్. యామిని గారు మనకు కాల్ రెడీగా ఉన్నారు. ఫ్లోరిడా నుంచి సతీష్ ఫోన్ చేశారు. సతీష్ గారు మాట్లాడండి యామిని గారితో. నమస్తే అండి యామిని గారు. మీ నోటి తోటి మీరు చాలా విషయాలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ముందు జరిగిన కేసులు కానీ జరిగిన అవినీతులు కానీ. కొంచెం ఏదైనా పాసిబుల్ అయితే కనుక బీజేపీ కేంద్రం పెద్ద మనుషులతో మాట్లాడి కొంచెం ఆయన లోపడేసి పనిని కొంచెం వేగవంతం చేయాలని కోరుకుంటున్నామండి. అట్లాగే కొంచెం మాకు ప్రశాంతత కలవాలంటే కనుక పాత మినిస్టర్లు కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా కొంచెం వాళ్ళ మీద ఉన్న కేసులు అవన్నీ వాళ్ళు చేసిన అవినీతిని అంత పైనుంచి, రాష్ట్రం నుంచి కాకుండా పైనుంచి ఏదైనా ఒత్తిడి తీసుకొచ్చి సమగ్రంగా విచారణ జరగాలని కోరుకుంటున్నాం. మీరు దీన్ని తప్పకుండా సహకరించాలని మేము కోరుతున్నాం మేడం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ అండి. రైట్ సతీష్ గారు. థ్యాంక్ యూ సతీష్ గారు. అర్థమైంది మీరు చెప్పింది. ఖచ్చితంగా మేము కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఒకటి చెప్పాము, రాజకీయ కక్ష సాధింపు చర్యలు అయితే ఉండవు, కానీ ప్రజల సొమ్ముని దోచుకున్నటువంటి, అక్రమంగా ప్రజల సొమ్మును దోచుకొని ఈ 5 సంవత్సరాలు ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అలానే ఇప్పుడు మనం చూస్తే ముఖ్యంగా
అవినీతికి సంబంధించి కూడా రోజుకొక శ్వేతపత్రాన్ని అనేది ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయడం కూడా జరుగుతోంది. ఆయా శాఖల్లో కేవలం ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాకుండా అప్పుడు ఆయన మంత్రుల్లాగా ఉన్నటువంటి వారు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో అవినీతి చేశారు, అక్రమాలు చేశారు, ప్రజల్ని భయభ్రాంతులకి చేశారు, దొరికినవన్నీ దోచుకున్నారు. సో వ్యవస్థలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి, ప్రభుత్వ సంస్థలు. ఆ సంస్థలు కూడా చాలా చురుకుగా పనిచేస్తున్నాయి. ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు అయితే ఉంటాయి. కాకపోతే మళ్ళీ మేము చెప్పినట్టే ప్రజలు మా పైన పెట్టుకున్నటువంటిది అభివృద్ధి చేయాలని, కాబట్టి కక్ష సాధింపు చర్యలు కాకుండా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష అయితే పడుతుంది. యామిని గారు, ఇంతకుముందు మీరు అన్నదే నిజమే, ఒక 3 నెలలు లేదా 6 నెలలు టైం ఇస్తారు, ఎవరైనా తీసుకుంటారు కూడా. కానీ కక్ష పెట్టుకొని, రాజకీయ కక్ష పెట్టుకొని వరుసగా ఇట్లా హత్యలు చేయిస్తూ ఉంటే, మా కార్యకర్తల్ని హత్యలు చేస్తూ ఉంటే ఎందుకు మేము ఊరుకుంటాం అని అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఫ్యాక్షన్ రాజకీయాలకి పెట్టింది పేరు వాళ్ళు కదండి. అసలు నిజంగానే టీడీపీ కానీ, లేదంటే బీజేపీ కానీ, జనసేన కానీ కక్ష సాధింపు చర్యలు చేపట్టాలి అని అనుకుంటే 2014 నుంచి 19లో కూడా అప్పుడు మా ప్రభుత్వమే ఉన్నది. ఏంది అంటే కక్ష సాధింపు చర్యలాగా ఎంతమంది వైసీపీ కార్యకర్తల పైన, లేదంటే నాయకుల పైన మా పార్టీ వాళ్ళు దాడి చేయడం, లేదంటే ప్రభుత్వం ఇబ్బంది పెట్టే రకంగా చేసింది. ఏ రోజు కూడా కూటమి అంటే ఈ 3 పార్టీలకు కూడా ఇటువంటి హత్య రాజకీయాలు లేదా హింసని ప్రోత్సహించేటటువంటి అలవాటు లేదు, అవసరం కూడా లేదు. దట్టు ఇప్పుడు 2014 నుంచి 19 వరకు రాష్ట్రం చాలా అభివృద్ధిని చూసింది. 19 నుంచి 24 వరకు కూడా రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయింది. ప్రజలు నానా కష్టాలు పడ్డారు. ప్రతి శాఖలోనూ కూడా వేల కోట్ల అప్పులు అయిపోయినాయి. మేము ఇప్పుడు మాకున్నటువంటి తక్షణ కర్తవ్యం, ఒక బాధ్యత అది. మేము దీన్ని సేవ అనుకుంటున్నాం, బాధ్యత అనుకుంటున్నాము. ఈ అవినీతి చేసిన వారిని ఎట్లా ఐడెంటిఫై చేసుకోవడము, ఎందుకంటే నెల సరిపోవట్లేదు కూడా. ఇంకా ఏ శాఖలు మళ్ళీ చెప్తున్నాము, వ్యవస్థీకృతమైనటువంటి అవినీతికి పాల్పడ్డారు జగన్మోహన్ రెడ్డి, ఆయనకు ప్రభుత్వము. ఏదో ఒక మనిషి ఒక చోట ఒక డిపార్ట్మెంట్లో చేసిన అవినీతి కాదు, గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు అన్ని విభాగాల్లోనూ వ్యవస్థీకృతమైనటువంటి చేశారు. కాబట్టి దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. రెండోది, ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకొని వెళ్ళాలి, ఇటువంటి వాటిలపైనే మేము ఆలోచనలు ఉన్నాయి. మాకు ఎవరిని హింసించాల్సింది, రాజకీయంగా కక్ష పెట్టుకొని హత్యలు చేయాల్సినంత అవసరం మాకు లేనే లేదు. అటువంటి వ్యవస్థ కూడా మా పార్టీలో, ప్రభుత్వంలో ఉండదు. కేవలం నిరాధారమైనటువంటి ఆరోపణలు ప్రజలు కూడా నమ్మట్లేదు. ఓకే, నెక్స్ట్ డెట్రాయిట్ నుండి రాజు ఫోన్ చేశారు. రాజు గారు మాట్లాడండి యామిని గారితో. నమస్తే అండి, వినిపిస్తుందా? వినిపిస్తుందండి, మాట్లాడండి. 2 క్వశ్చన్స్ మేడం. యామిని గారికి నమస్తే. 2 క్వశ్చన్స్ ఏంటంటే, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధరేశ్వరి గారు యూనియన్ మినిస్టర్ కి గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ లిక్కర్, నాసి రకం లిక్కర్ ని 50 రూపాయల బాటిల్ ని 300 రూపాయలకు అమ్ముతున్నట్టుగా, తర్వాత పూర్తిగా క్యాష్ సేల్స్, డిజిటల్ కరెన్సీ కాకుండా కేవలం క్యాష్ సేల్స్, నాసి రకం మద్యం వల్ల కూడా ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని కేంద్రానికి మీ స్టేట్ ప్రెసిడెంట్ గారు రిపోర్ట్ చేశారు. రిపోర్ట్ చేస్తే వై దేర్ వాజ్ నో యాక్షన్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్? అసలు ఎందుకు పూర్తిగా మీరు మీ స్టేట్ ప్రెసిడెంట్ గారే మరి ఎందుకు కంప్లైంట్ చేశారు? వై దేర్ వాజ్ నో యాక్షన్ ఎట్ ఆల్? సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐని కర్నూలులో బెదిరించారు అని, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేక సిబిఐ పారిపోయిందని అని ప్రచారమైంది. మరి సిబిఐ ఇంకా ఎన్ని సంవత్సరాలు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తారండి? అసలు అది దేశానికి అవమానం కాదా? ఇట్ ఈస్ ఎ సోఫిస్టికేటెడ్ ఏజెన్సీ ఇన్ ద కంట్రీ. 5 years అయిపోయిందండి. ఇంకా అసలు ప్రధానమంత్రి ఎందుకున్నట్టు రాజుగారు ఆయన ఆవేదన అర్థంగా అయింది, కానీ ఇంకొంచెం ఆయన ప్రధానమంత్రి గారు ఎందుకు ఉన్నారు అన్న టైప్లో మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి గారు ఈ దేశానికి ప్రధాని అండి. ఆయనకి 29 రాష్ట్రాలు, 8 యూటీలు ఉన్నాయి. అలాగే దేశ భద్రత చాలా అంశాలు ఉంటాయి. అఫ్ కోర్స్ సిబిఐ అనేది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, మీరు అది గుర్తుపెట్టుకోవాల్సింది. రాజ్యాంగ పరంగా ఏర్పడినటువంటి సంస్థ, దాని పని అది చేసుకుంటూ పోతుంది. కాకపోతే ఉన్నటువంటి లాస్ట్ 5 సంవత్సరాల్లో సిబిఐ అధికారుల్ని ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్షన్ ప్రభుత్వం, జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అక్కడ వచ్చిన ఆఫీసర్స్ని కొంత బాగా ఇబ్బంది పెట్టడము, సాక్షులను తారుమారుగా చేయడము, అలాగా కోర్టుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఎక్కడైతే ఉంటే వాటిని ఉపయోగించుకొని ఇన్ని రోజులు తప్పించుకోవడానికనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏదో ఖచ్చితంగా అతి త్వరలోనే దోషులకి శిక్ష అనేది పడుతుంది. ఈ చట్టం అనేది చెప్తున్నాం కదా, ఏ రోజైనా సరే తను దోషులకి శిక్ష అనేది వేస్తుంది. ఫస్ట్ థింగ్, ఇంకోటి మీరు అడిగిన క్వశ్చన్ మద్యం గురించి అడిగారు, పురంధరేశ్వరి గారు అనేసి. పురంధరేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షురాలు అయిన తర్వాత ఆవిడ చాలా అంశాల్లో మద్యం కానీ ఇసుక కానీ ఇటువంటి అంశాలపైన అప్పటి ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాయడం జరిగింది. అయితే ఆ మద్యానికి సంబంధించిన ఆవిడ లేఖ రాసిన తర్వాత ఎలక్షన్ కోడ్ రావడము, ఎలక్షన్స్ జరగడము, ఆ తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డము. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ 5 years లో జరిగినటువంటి మద్యం పైన జరిగినటువంటిది ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ లోతుగా దానిపైన పరిశీలన చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. ఎందుకంటే అండ్ ఇంకోటి, నిజంగా మద్యం కేసులో ఆల్రెడీ కవితను చూసాము, కేజ్రీవాల్ లాంటి వాళ్ళని కూడా చూసాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి మద్యానికి సంబంధించిన కుంభకోణాలపైన కూడా అతి త్వరలోనే వారి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అందులో ఆ విషయంలో మీరు ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు. కేంద్రం ఏం చేసిందని అంటే కేంద్రానికి ఉన్నటువంటి ఆ సమయానికి ఇబ్బందులు కూడా ఉంటాయి, ఎలక్షన్ టైం వచ్చింది కాబట్టి. బట్ ఇప్పుడు ప్రభుత్వం అనేది అన్నీ సెట్ చేస్తుంది, సరి చేస్తుంది. రైట్, నెక్స్ట్ న్యూయార్క్ నుండి నరేందర్ ఫోన్ చేశారు. నరేందర్ గారు మాట్లాడండి యామిని గారితో. హలో, నమస్కారం అండి. ఇది ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అని, ఇన్నర్ రింగ్ రోడ్ అని ఇప్పుడు కొత్తగా పట్టుకొస్తున్నారు. బీజేపీ కూడా అది గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుంది. సో దానికి సంబంధించి ఇప్పుడు అక్కడ స్థలాలు ఎవరి చేతులలో వెళ్తున్నాయి? ఈ రాజకీయ నాయకులు కొంటున్నారా, లేకపోతే అదేమన్నా పబ్లిక్ కి తెలిసే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు నారాయణ సంస్థలు, లేకపోతే ఆల్రెడీ మీ బీజేపీ వాళ్ళు, మీకు కూడా ఏదైనా ల్యాండ్స్ ఉంటే చెప్పండి. లేకపోతే ఇప్పుడు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మీరు కూడా ఏమైనా ల్యాండ్స్ కొంటున్నారా? మీరు దాన్ని ఏమైనా పబ్లిష్ చేస్తారా? ఎందుకంటే ప్రభుత్వ ప్రతినిధిగా మీరే తింటున్నారా, మేము ప్రజలకు ఏమన్నా ఇస్తున్నారా? అది ఎంత పారదర్శకత ఉన్నది? అదొకటి. సెకండ్ వచ్చి ఇప్పుడు బీజేపీ వచ్చి మేము లాని చేంజ్ చేసినాము, బ్రిటిష్ వాళ్ళదే అని అంటున్నారు. ఈ పోలీసులు జడ్జిలే అమ్ముడుపోయిన తర్వాత మీరు కొత్త లాలు పట్టుకొచ్చి మేము బ్రిటిష్ లాలను వదిలేసినాము అని అంటే దానివల్ల లాభం లేదండి. ఎందుకంటే పూణేలో వాళ్ళు ఏం చేశారు, ఇది పిజ్జాలు పట్టుకొచ్చి మద్యం లిక్కర్ది ఆల్కహాల్ లెవెల్స్ తగ్గడానికి పిజ్జాలు పట్టుకొచ్చిందట. జడ్జి ఉండి 3000 ఎస్ఏ రాయమన్నారట. మీరు కొత్త లాలు పట్టుకొచ్చి ఏం లాభం అండి? ఇచ్చేటోడు మంచిగా చేయకపోతే ఇప్పుడు వైద్యం దగ్గర పోతే కాళ్ళకి ఇవ్వాల్సింది కళ్ళకి వేసిండట వైద్యం. అట్లున్నది మీ కథ. సో దానికి సంబంధించి ఏదన్నా మీ దగ్గర తెలివితేటలు కానీ ఏమన్నా కొత్త వాడే తెలివితేటలు ఏమన్నా ఉన్నాయా? ఈ తగ్గడానికి అది చెప్పండి. రైట్ నరేంద్ర గారు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి భూముల గురించి మాట్లాడారు. నన్ను కూడా పర్సనల్గా క్వశ్చన్ చేశారు కాబట్టి నేను ఆన్ రికార్డే చెప్తున్నాను. నాకు అమరావతి కాదు కదా, ఈ చుట్టుపక్కల ఈ జిల్లాలో ఎక్కడ కూడా సెంటు భూమి లేదు. నాకు కొనే అంత ఉద్దేశం కూడా ప్రస్తుతానికైతే అంత లేదు. కానీ ఆలోచన, ఇకపోతే నాయకులకు సంబంధించి ఎవరు తింటున్నారు, ఇది ప్రజలకు చెందుతుందా అని చెప్పని అడిగారు. అయ్యా, ఒకసారి ఔటర్ రింగ్ రోడ్లు, ఇన్నర్ రింగ్ రోడ్ల గురించి, మరి మీరు ఫారెన్లో ఉంటున్నారు అని చెప్పని అన్నారు. అక్కడ రోడ్లు చూసే ఉండుంటారు, మీకు ఎక్స్ప్రెస్ వేలనే ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్లో మీరు చూసి ఉంటే కనుక ఓఆర్ఆర్ కూడా ఉంది, మీరు ఎక్కే ఉండుంటారు దానిపైన సహజంగా. ఏదైనా సరే ఒక నగరానికి, మరీ ముఖ్యంగా క్యాపిటల్ సిటీ లాంటి దానికి ట్రాఫిక్ లోపల నుంచి, సిటీ లోపల నుంచి వెళ్తూ ఉంటే ఈ ప్రజలకి ఇబ్బంది, బయట నేషనల్ హైవే నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళకి ఇబ్బంది. కాబట్టి దానికి ఓఆర్ఆర్లు, ఇన్నర్ రింగ్ రోడ్లు కడతారు. దానికి సంబంధించిన స్థలాలను అంటారు, అది ప్రభుత్వము రైతుల దగ్గర నుంచో ఆ స్థల యజమానుల దగ్గర నుంచో కొనుక్కోవడం జరుగుతుంది, ల్యాండ్ పూలింగ్ అని అంటారు దాన్ని. సో దాని చుట్టుపక్కల ఎవరు స్థలాలు కొనుక్కుంటున్నారు అనేది, అక్కడ భూములు ఎవరికి ఉన్నాయని దాన్ని బట్టి తెలుస్తుంది. అది నాకు తెలిసే పరిస్థితి అయితే లేదు, మామూలుగా తెలియదు. మీరు వెళ్ళి గవర్నమెంట్ వెబ్సైట్లో ఉంటాయి, ఆ సర్వే నెంబర్లు ఉంటే కనుక మీ దగ్గర చెక్ చేసుకోవచ్చు. అది ఎవరి పేరు మీద ఉంది ఇంతకుముందు, ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంటుంది అనేది. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ వైటే ఉంటుంది, ఆన్ రికార్డ్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి అనవసరమైనటువంటి పిచ్చి పిచ్చి సందేహాలు మీరు పెట్టుకొని జనాలకు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. రెండో క్వశ్చన్ వచ్చేసి, మీరు
న్యాయ శాస్త్రానికి మొన్న సంబంధించిన బిల్లుల గురించి మాట్లాడారు. అవును, 150 సంవత్సరాల నుంచి అంటే స్వాతంత్రం వచ్చి ఇంకా 75 సంవత్సరాలు అయినా సరే అంతకుముందు గతంలో 65 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చిత్తశుద్ధి లేదు, కనీసం వాళ్ళకి ఆలోచన లేదు. శరవేగంగా కాలం మారుతుంది, మనుషుల ఆలోచనలు మారుతున్నాయి, అలవాట్లు మారుతున్నాయి, అలాంటప్పుడు చట్టాలు కూడా మారాలి అని చెప్పని ఆలోచన లేకుండా అదే కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ఎన్నో ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలపైన ఎన్నో రోజుల నుంచి పోరాడుతూనే ఉంది. ఉదాహరణ సుప్రీంకోర్టు కొలీజియం గురించి కానీ రకరకాల ఇష్యూస్లో కూడా దాన్ని సరి చేసుకోవాలనడానికి ఒక స్టార్టింగ్ స్టెప్ 150 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి అంటే అప్పటి నుంచి ఉన్నటువంటిది ఇప్పుడు ముందు మార్చారు. మీరు అన్నట్టు కరెక్ట్, పోలీస్ వ్యవస్థలో కూడా చాలా మార్పు రావాలి. పోలీసులు అందరూ మంచివారు కాదు, అలానే అందరూ చెడ్డవారు కాదు. జడ్జిల్లో కూడా నిజంగానే కొంతమంది ఇబ్బందిగా అంటే సరైన న్యాయం అందించేవారు లేకపోవచ్చు, కానీ ముందు చట్టాలు చేసి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి పటిష్టమైనటువంటి వ్యవస్థ చేస్తూ అలానే అందులో పనిచేస్తున్నటువంటి వారిని మార్చుకుంటూ మార్పులు చేసుకుంటూ పోతే ఇట్ టేక్స్ టైం, ఓవర్ నైట్ ఏది జరగదు. ఇప్పుడు ఇది ఒక మంచి ముందు అడుగు పడింది. ఈ 3 న్యాయశాస్త్రాల గురించి మహిళలకి మరి ముఖ్యంగా చిన్నపిల్లలకి పీడితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సత్వర న్యాయం జరగడానికి ఉంటుంది. న్యాయం అందరికీ సమానంగా జరగాలి అని చెప్పని ఈ చట్టం కూడా కొత్త చట్టాలు చెప్తున్నాయి. మీరు అనుకున్నట్టే జరగాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాము. త్వరలోనే అన్నీ మారుతాయి, మారేలా కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది. రైట్ యామిని గారు, ఇక ముందు బడ్జెట్ ఉంది, బడ్జెట్ విషయానికి వద్దాం ఒకసారి. సో గతంలో పక్కన పెడితే ఇప్పుడైతే డబుల్ ఇంజిన్ సర్కార్ అనొచ్చు, ఎందుకంటే ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి. ఈసారి మరి సహజంగానే ఎక్స్పెక్ట్ చేస్తారు ఈసారి ఆంధ్రప్రదేశ్కి వస్తాయని చెప్పేసి, మీరైతే ఏం చెప్తారు? ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫలిస్తాయంటారా? ఖచ్చితంగా అండి. కూటమి ప్రభుత్వం రావడానికి ముందే అంటే ఎన్నికలకి ముందే 3 పార్టీలు కూడా కూర్చొని అసలు రాష్ట్రము వాస్తవ పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలు అనుకోండి, రాష్ట్ర అభివృద్ధికి జరగాల్సినటువంటి ఏ చర్యలు తీసుకోవాలనేది ఎన్నికలకు ముందే మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రభుత్వము అదృష్టవశాత్తు ప్రజలు అనుకున్నట్టుగా వారు ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ని ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం గడిచిన నెల రోజుల లోపల ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పలుమార్లు వెళ్ళడము, ప్రధానమంత్రి గారిని, హోంమంత్రి అమిత్ షా గారిని, వివిధ శాఖల కేంద్ర మంత్రుల్ని కలవడము, ఇప్పటివరకు కొన్ని రిఫైనరీ గురించి అని అలాగే నేషనల్ హైవేస్ గురించి అని కొన్ని ప్రతిపాదనలు కూడా చేయడము, దానికి వెంటనే కేంద్రం స్పందించి సానుకూలంగా స్పందించడము జరిగింది. చర్యలు కూడా ప్రారంభమైనాయి. రెండోది నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎంపీలతో అక్కడ ఉన్నటువంటి ఎంపీలతో మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకంటే పార్లమెంటు మొదలవబోతోంది కాబట్టి ఇక్కడ రాష్ట్ర శాఖలకు చాలా మటుకు సంక్షేమ పథకాలు అలాగే స్పెషల్ ప్రాజెక్ట్స్కి సంబంధించి కూడా కేంద్ర బడ్జెట్ అధికంగా వస్తూ ఉంటుంది. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో ఆ కోఆర్డినేషన్ సమన్వయం లేక రాష్ట్ర ప్రభుత్వము చాలా మటుకు ఇచ్చిన నిధులని దుర్వినియోగం చేసి దారి మళ్లింపు వచ్చింది. నిన్న మీరు పేపర్ బ్యానర్లో చూస్తే 11,000 కోట్లు జల్ జీవన్ మిషన్కి ఇస్తే దాంట్లో స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా 2,500 కోట్లు కూడా పూర్తిగా చేయలేకపోయింది. అలాగే 1,600 కోట్లతోటి లక్షకు పైగా జనాభా ఉన్న చోట అమృత్ పథకం ఇస్తే దానిలోంచి దారి మళ్ళించింది. ఇట్లాగా చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడైతే గనక ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూటమి నుంచి ఎన్నికైనటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎంపీలు వారందరూ కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వ ఆయా శాఖలతోటి కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇక్కడ రాష్ట్ర శాఖలతో కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి శాఖలో కూడా కేంద్రం నుంచి అత్యధికంగా నిధులు ఏ విధంగా తెచ్చుకోవచ్చు అనే దానికి ఒక ప్రణాళిక వేశారు. కేంద్రం కూడా సిద్ధంగా ఉంది. నరేంద్ర మోదీ గారు ఒకటే మాట చెప్పారు, దేశం శరీరం అయితే రాష్ట్రాలు శరీర భాగాలు, ఈ శరీరం బాగుండాలంటే శరీర భాగాలు బాగుండాలి, దేశం బాగుండాలంటే రాష్ట్రాలు బాగుండాలని వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్కి కేంద్రం కూడా కట్టుబడి ఉంది. ఓకే అండి, ఫ్లోరిడా నుంచి పద్మజ ఫోన్ చేశారు. పద్మజ గారు మాట్లాడండి యామిని గారితో. యామిని గారు నమస్తే అండి, నా పేరు పద్మజ, నేను టాంపా ఫ్లోరిడా నుంచి మాట్లాడుతున్నాను. కాదండి, ఇప్పుడు చాలా న్యూస్ ఛానల్స్ ఎస్పెషల్లీ మనకి సాక్షి న్యూస్ ఛానల్ లాంటివి ఉన్నాయి కదండి, చాలా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు వాళ్ళ న్యూస్ ఛానల్లో అండ్ ప్రజల్ని మోసం చేస్తున్నారు ఆ న్యూస్ తో, రాంగ్ న్యూస్ డెలివర్ చేసి. సో మరి మీడియా మీద మీరు ఒక ప్రాపర్ రెగ్యులేషన్ అన్నది తీసుకొస్తే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, చాలా వరకు మేలు జరుగుతుంది కదండి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం మన రాష్ట్రంలో? ఇది నా క్వశ్చన్ అండి. థ్యాంక్ యూ. రైట్ అండి. యామిని గారు.
థ్యాంక్ యూ పద్మజ గారు. ఇదే క్వశ్చన్ ఇంతకుముందు ఇదే వారధిలో నన్ను 2-3 కూడా అడిగారు. అబద్ధాలు అసత్యాలు చెప్పేటటువంటి సాక్షి లాంటి పత్రికలని ఛానల్స్ని ఎందుకు మనం కంట్రోల్ చేయలేకపోతున్నాము, ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నామని. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ప్రజలకి వార్తల్ని చెప్తూ లేదా ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండాల్సినటువంటి మీడియా ఛానల్స్ ఒక పార్టీకి అంటకాగుతూ లేదంటే పూర్తిగా అసత్యాలని మరీ ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచురణ చేయడం అనేది నిజంగా దురదృష్టకరము. అయితే ఇంకొకటి విషయం, కేంద్ర ప్రభుత్వం బ్రాడ్కాస్టింగ్కి సంబంధించి ఎన్నో రెగ్యులేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఇటువంటి వార్తలకు సంబంధించి రాష్ట్రాలకి పెద్దగా, కేంద్రానికైనా రాష్ట్రానికైనా కూడా వారు చేయగలిగినటువంటివి ఉండవు. వారికి ఒక ఎథికల్గా ఆలోచన చేయాలి. అలానే ప్రజలే దీనికి ముఖ్యమైనటువంటి ఆయుధము. ఏదైతే ప్రజలు ఉన్నారో మీలాంటి వారందరూ కూడా ఇటువంటి ఛానల్స్ని బహిష్కరించడము లేదా వారికి వ్యతిరేకంగా అంటే వారు చెప్పేటటువంటి అసత్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ మనందరం ముందుకు వెళ్తే కానీ ఆ ఛానల్స్కి మరి సరైనటువంటి బుద్ధి రాదని నేను అనుకుంటున్నాను. హవెవర్ ప్రభుత్వాలు కూడా ఇటు రాష్ట్రమైన కేంద్రమైన వాటి పరిమితుల్లోకి సంబంధించి ఏం చేయగలుగుతామనేది కూడా మేము కూడా ఒకసారి ఆలోచిస్తాము. రైట్ అండి. నెక్స్ట్ ఓకే రైట్, మీరు ఇప్పుడు బడ్జెట్ గురించి చెప్పారు. ఇక మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఏం కావాలని డిమాండ్ చేస్తోంది? సో దేనికి సంబంధించి మీరు పోరాడబోతున్నారు? ఎందుకంటే మళ్ళీ ప్రత్యేక హోదా అంశం మళ్ళీ ప్రస్తావనకు వస్తుంది. సో మీరు దేన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఒక బడ్జెట్ విషయం పక్కన పెడితే కనుక ఏపీకి ఇది జరగాలి అని రాష్ట్ర బీజేపీలో ఏముంది? ఒకటి, విభజన చట్టానికి సంబంధించి ఇప్పుడనే కాదు గడిచిన 10 సంవత్సరాల్లో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఏవైతే హామీలు ఇచ్చిందో వాటన్నిటిని నెరవేర్చుకుంటూ వస్తుంది. 50 సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ కట్టాము, ఎయిమ్స్ కట్టాము, ఐఐటి కట్టాము, ఇట్లాగే చాలా ఏవైతే హామీలు ఇచ్చామో వాటిల్లో కూడా పూర్తి చేసాము. ఇంకా కొన్ని ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్స్లో కనుక చూస్తే ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ 2 రాష్ట్రాల మధ్య ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు, విభజన చట్టానికి సంబంధించినటువంటి జెన్కో కానీ ఇట్లాంటివి నీటికి సంబంధించినవి, ఆర్టీసీ ఆస్తులు కానీ ఇవన్నీ కూడా ముందుకు జరుగుతూ ఉన్నాయి, డిస్కషన్స్ జరుగుతున్నాయి. తొందరలో అవి పరిష్కారం అవుతాయి. ఇక మిగిలిన హామీలకు సంబంధించి ఆల్రెడీ చాలా స్పష్టంగా మొన్న మన రాష్ట్రానికి వచ్చినటువంటి ఆయా కేంద్ర మంత్రులు కానివ్వండి లేదా ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు, అది విభజన చట్టంలో ఒక పేరుతో పెట్టినప్పటికీ, ఉదాహరణ ప్రత్యేక హోదా అని చెప్పని అదొక నేమ్, అదంటే ఇట్స్ ఎ స్పెషల్ కేటగిరీ స్టేటస్. సో దానికి సంబంధించి దాని ద్వారా ఏమేమి లబ్ధి జరుగుతుందో ఖచ్చితంగా ఆ లబ్ధి ఈ రాష్ట్రానికి జరుగుతుంది. ఆ ద్వారా డైరెక్ట్గా లేదంటే ఇంకొక విధంగా అయినా సరే. అలాగే పోలవరానికి సంబంధించి కానివ్వండి, రైల్వే జోన్కి కూడా మేము స్థలం కోసం వెయిట్ చేస్తున్నాము. స్థలం కనుక ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తే కనుక వెంటనే పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇలాగ అన్ని అంశాలకి సంబంధించి ఆల్రెడీ చర్చించుకోవడం జరిగింది. అన్ని విషయాల్లోనూ కూడా ఫుల్ క్లారిటీతో ఉంది అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇట్స్ ఓన్లీ లైక్ ప్రొసీజరల్ టైం పడుతుంది. కాబట్టి జస్ట్ ఆ టైం లైన్లోనే, ఆ ఫ్రేమ్ లైన్లోనే రాష్ట్రానికి రావాల్సినవి వస్తాయి, ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి జరుగుతుంది. రైట్ అండి. ఇక ఇది కార్పొరేటర్లు కూటమి వైపు చూస్తున్నారు, విశాఖలో అండ్ తర్వాత తిరుపతిలో డిస్కషన్స్ జరుగుతున్నాయని అంటున్నారు. సో ఏంటి, ఏమైనా టార్గెట్గా పెట్టుకున్నారా? వైసీపీని ఏమైనా ఖాళీ చేద్దాం, అయితే జనసేన లేదా బీజేపీ లేదా టీడీపీలోకి తీసుకొద్దామని? మేమేం టార్గెట్ పెట్టుకోలేదండి. 2 days బ్యాక్ కూడా వైసీపీ పొంగనూరు, చిత్తూరు, రాజంపేట, ఇతర జిల్లాల నుంచి కూడా, కడప జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు వచ్చి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షురాల ఆధ్వర్యంలో కూడా చేరడం జరిగింది. అలాగే చాలామంది వైసీపీ నాయకులు కూడా ఇటు టీడీపీ కానీ అటు జనసేన కానీ కూటమి పార్టీలో చేరడానికి మొగ్గు చూపుతున్నారు. నాకు తెలిసే వస్తున్న వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మేము జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక నమ్మకం పెట్టుకున్నాము, ప్రజలకి ఆయన న్యాయం చేస్తారు, వారు అనుకున్నట్టుగా అభివృద్ధి చేస్తారు అని. కానీ ఆ మాట ఆయన నిలబెట్టుకోలేకపోయారు. ఆయన నాయకులు కూడా అలానే తయారయ్యారు. కాబట్టి మేము ప్రజలతో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలని అంటే దానికి తగినటువంటి పార్టీల్లోనే ఉంటుంది మాకు మనుగడ అన్న టైప్లోనే వాళ్ళు వస్తున్నారు. కాబట్టి మేము వాళ్ళనేమి ఖాళీ చేయక్కర్లేదు. నిజంగానే ప్రజలకు అభివృద్ధి చేయాలని వారు కోరుకున్న నాయకులు అందరూ కూడా ఇప్పుడు మా పార్టీలోకి వస్తున్నారు. సో వి వెల్కమ్ దెమ్. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ఉండేది ప్రజలకి సేవ చేయడానికి, మంచి చేయడానికి.
సో అలాంటి ఉద్దేశంతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే వారిని స్వాగతిస్తాం. కాకపోతే మరీ మర్డర్లు చేసి లేదంటే విచ్చలవిడిగా, అది కూడా మేము మొదటి నుంచి క్లియర్ అని చెప్తున్నాము, మర్డర్లు చేసేటటువంటి వారు లేదంటే కనుక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉండేటటువంటి వారిని ఖచ్చితంగా నాకు తెలిసి ఈ 3 పార్టీల్లో ఏ పార్టీ చేర్చుకోదు, భారతీయ జనతా పార్టీ అసలుకే చేర్చుకోదు. రైట్, ఓకే. అంటే పోనీ వైసీపీ నుంచి వలసలు కూటమి వైపు రావడానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు అంటే, గట్టిగా చెప్తే 2 నెలలు కూడా ఇంకా పూర్తి కాలేదు కూటమి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి. అధికారం కోసమే వచ్చే వాళ్ళని కూడా చేర్చుకుంటారా మరేమైనా? అధికారం కోసమే వచ్చే వాళ్ళని అంటే అది వారిని పట్టి ఉంటుందండి. ఎందుకంటే కొత్త వారు వచ్చినా కూడా వారి వారి శక్తి సామర్థ్యాలను బట్టి, ప్రజల్లో వాళ్ళకున్న బలాన్ని బట్టి కోర్స్ పార్టీలు వాళ్ళకి సముచిత స్థానాన్ని ఇస్తాయి. కానీ ప్రజల్లో బలమేమీ లేకుండా కేవలము ఇప్పుడు ఈ పార్టీ అధికారంలో, కూటమి అధికారంలో ఉంది కాబట్టి వారి స్వప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం అనంటే పార్టీలు కూడా ఆలోచించుకుంటాయి కదా. నేను ఇందాకే చెప్పినట్టుగా మీరు అడిగారు ఎందుకు అనంటే, ఇప్పుడు 2 నెల రోజులు అయినప్పటికీ కూడా ఒక ప్రజలు విశ్వాసం పెట్టారు, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది, ఖచ్చితంగా ఈ ఒక విజన్తో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అటువంటి ప్రభుత్వంలో భాగమైతే మన పైన కూడా, అంటే ఆ వచ్చే నాయకుల పైన కూడా ప్రజలు వారిని ఆదరిస్తారని ఒక నమ్మకంతో వారు చేరుతున్నారు. రైట్ మేడం, లాస్ట్ కాలర్ తీసుకుందాం. ప్రజల కోసం ప్రజాబలం ఉన్న వాళ్ళని పార్టీలు ఇస్తారు. ఓకే అండి, కాలర్ రాసి తీసుకుందాం. సమీర్ ఫోన్ చేశారు, అమీర్ ఫోన్ చేశారు. అమీర్ గారు మాట్లాడండి యామిని గారితో. హలో నమస్తే, గుడ్ ఈవినింగ్. నేను మొహమ్మద్ అమీన్ ఖత్తర్ నుండి మాట్లాడుతున్నాను. ఓకే, అది నా సింపుల్ క్వశ్చన్ అండి. ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ. ఓకే, అడగండి. But regarding AP, I know about Chandrababu Naidu, so I would like to ask simple question to Miss. How many jobs you are going to create with your partnership in AP, and how you are going to help youth? ఎందుకంటే రీసెంట్లీ ఒక న్యూస్ చూసాను, 40 జాబులు ఉంటే 800 మంది వెళ్ళి అక్కడ చాలా పెద్ద క్యాస్ అయిపోయింది వేరే స్టేట్లో. మీరు ఎలా ఇక్కడ డ్రైవ్ చేస్తారు గవర్నమెంట్ని, లేదంటే since you have a partnership or whatever, ఇక్కడ కాకుండా దేశంలో ఎన్ని జాబ్స్ క్రియేట్ చేసి యూత్ కి ఎలా హెల్ప్ చేస్తారు? రైట్ అమీర్ గారు. ఓకే, యామిని గారు ఆన్సర్ ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ. మంచి క్వశ్చన్ అడిగారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫస్ట్ దేశం గురించి చెప్తాను క్విక్గా. ఒకటి, గడిచిన 10 సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో చూస్తే గనక 6.79 కోట్ల మందికి ఉద్యోగ కల్పన అనేది కల్పించడం జరిగింది. అది పిఎఫ్లో కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఏ విధంగా వచ్చాయనంటే, మనం ఉద్యోగ కల్పన అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలోనే, ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే కాదు, ఇప్పుడు రోజుకి కొన్ని వేలాది కిలోమీటర్ల నేషనల్ హైవేలు జరుగుతున్నాయి, పోర్ట్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది, ఎయిర్పోర్ట్స్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. దేశం మొత్తం కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్ అన్నట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నప్పుడు జస్ట్ ఇమాజిన్ దట్ కింద లేబర్ వర్కర్స్ దగ్గర నుంచి కూడా ఇంజనీర్లు ఇంకా పై స్థాయి వరకు కూడా కొన్ని లక్షల మందికి ఉపాధులు జరుగుతుంటాయి ప్రతి ప్రాజెక్టులో కూడా. అందుకే ఈ రోజున దేశంలో ఇంత మంచి జీడిపి పెరుగుతోంది, దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది. కమింగ్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్, మీరు ఇందాక ఏదో న్యూస్ గురించి చెప్పారు, అది నాకు క్లియర్గా వినపడలేదు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ కల్పన చేయబోతున్నాం అనేది మీరు అడిగినట్టుగా ఉన్నారు. సో దానికి సంబంధించి 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, విశాఖ టు చెన్నై, చెన్నై టు బెంగళూరు, చెన్నై టు హైదరాబాద్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో 5 ఇండస్ట్రియల్ నోడ్స్ పెట్టారు. ఈచ్ ఇండస్ట్రియల్ కారిడార్ కెన్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ టు మోర్ దెన్ 95,000 పీపుల్. అది మినిమం 95,000 నుంచి 120,000 వరకు ఒక ఆపర్చునిటీ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ని పెట్టారు. కానీ వెరీ అన్ఫార్చునేట్గా ఏం జరిగిందంటే, లాస్ట్ 5 ఇయర్స్లో కొత్త పరిశ్రమలు ఏమీ రాలేదు. బికాజ్ ఇండస్ట్రీ రావాలని అంటే దానికి సంబంధించినటువంటి కరెంట్ కానీ, అంటే పవర్ కానీ, అప్రోచ్ రోడ్స్ కానీ, ఇక్కడ స్టేబుల్ గవర్నమెంట్, లా అండ్ ఆర్డర్ ఉన్నటువంటి బాగా మెయింటైన్ చేసే గవర్నమెంట్స్ని చూస్తారు ఇన్వెస్టర్స్. 5 ఇయర్స్లో జరగలేదు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఆ ఇండస్ట్రియల్ కారిడార్స్ని మళ్ళీ రివైవ్ చేయడం, అంటే దాన్ని ఆల్రెడీ ఇంకా బాగా పరిశ్రమలను, ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడం ఒకటి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకి తనదైనటువంటి ఒక సహజ వనరులు ఉన్నాయి, మంచి మానవ వనరులు ఉన్నాయి, హ్యూమన్ రిసోర్స్ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి కొత్త ప్రభుత్వం స్కిల్ గణన అని చెప్పని స్టార్ట్ చేశారు. ప్రతి
ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకున్న స్కిల్ సెట్ ఏంటి, ఇంకా కొంచెం ఏమైనా వాళ్ళకి స్కిల్ ఎన్హాన్స్మెంట్ కావాలా, ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీస్లో వారికి ఎటువంటి ఆపర్చునిటీస్ ఇవ్వచ్చు అనే దానిపైన జరుగుతోంది. అండ్ అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అనే కాకుండా ఇప్పుడు విశ్వకర్మ యోజన అని చెప్పని, ఉద్యోగిని యోజన అని చాలా ఎంఎస్ఎంఈకి ఇప్పుడు సెక్టర్స్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. స్వయం ఉపాధి పెంచుకోవడానికి అని చెప్పని ఫుడ్ ఇండస్ట్రీలో కానీ అలా మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ అక్కడ కేంద్రంతో మాట్లాడుతోంది. అన్ని విధాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూత్కి అటు స్వయం ఉపాధి కానివ్వండి, ఇటు ఉపాధి కల్పనలో కూడా అంటే సర్వీస్ సెక్టర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇప్పటికే మనకి శ్రీ సిటీ లాంటివి ఉన్నాయి, ఇటు ఫార్మాసిటీ మెడ్టెక్ జోన్ ఉంది వైజాగ్లో. ఇలా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి వాటిల్లో కూడా చూసుకొని అనలైజ్ చేసుకొని ఇన్వెస్టర్స్కి నమ్మకాన్ని కల్పించి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున యువతకి ఉపాధిని కల్పించడమే మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నాం. దానికి కేంద్ర ప్రభుత్వ పథకాల సహకారము, ఎఫ్డిఐకి సంబంధించినటువంటి కేంద్ర సహకారం కూడా తీసుకుంటూ ముందుకు వెళ్తాం. రైట్ అండి, టైం అయిపోయింది. థ్యాంక్ యూ యామిని శర్మ గారు, వారధికి వచ్చి కాలర్స్తో మాట్లాడినందుకు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి వారధి. చూస్తూనే ఉండండి TV9.